ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత ఆటగాళ్లపై అకారణంగా రెచ్చగొట్టేలా వ్యవహరించిన పాకిస్తాన్ క్రికెటర్లపై ఆ దేశ అభిమానులే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ పాక్ ఆటగాళ్లకు మొట్టికాయలు వేస్తున్నారు. ఆసియా కప్ టోర్నమెంట్ లో భారత జట్టు పాకిస్తాన్ తో లీగ్ దశ, సూపర్ 4, ఫైనల్ కలిపి మొత్తం 3 సార్లు తలపడింది. ఈ 3 మ్యాచ్లలోనూ భారత్ విజయాలు సాధించింది. అయితే ఈ మ్యాచ్లలో పాకిస్తాన్ ఆటగాళ్లు భారత ఆటగాళ్లను వదిలిపెట్టకుండా రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో టీమిండియా ప్లేయర్లు కూడా గట్టిగానే బదులిచ్చారు. ఈ విషయాన్ని భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ బహిరంగంగానే వెల్లడించారు. పాకిస్తాన్ ఆటగాళ్లు కావాలని రెచ్చగొట్టారని, దానికి తాను తన బ్యాట్ ద్వారా సమాధానం చెప్పానని అభిషేక్ శర్మ స్పష్టం చేశాడు. ఫైనల్లో భారత్ ను గెలిపించిన తిలక్ వర్మ కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు. పాకిస్తాన్ ఆటగాళ్ల ఈ ప్రవర్తనపై ఆ దేశ అభిమానులే తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కఠినమైన వ్యాఖ్యలు చేశారు. మైదానంలో బ్యాట్ మాత్రమే మాట్లాడాలి, నోరు మాట్లాడకూడదు అని కఠినంగా కామెంట్లు చేస్తున్నారు. భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ అద్భుతంగా రాణించారు. అలాంటిది తాము వరుసగా ఓటములు చవి చూస్తున్నప్పుడు భారత ఆటగాళ్లను దూషించడానికి పాక్ ఆటగాళ్లు అర్హత లేదని అభిమానులు తేల్చి చెప్పారు. కొందరు అభిమానులు పాక్ జట్టు నాయకత్వం సరిగ్గా లేదని విమర్శించారు. ఒక మంచి కెప్టెన్ తన ఆటగాళ్లను మందలించి ఇలాంటి చర్యలకు దూరంగా ఉండమని చెబుతారని, కానీ ప్రస్తుత జట్టులో ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. అంతేకాదు, కొందరు క్రికెట్ అభిమానులు పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ను ఉదాహరణ చూపించారు. 2015 ప్రపంచ కప్ సమయంలో ఓ పాక్ ఆటగాడు విరాట్ కోహ్లీని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అప్పటి కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ఆ ఆటగాడిని వారించి క్రికెట్ పై దృష్టి పెట్టమని చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత జట్టులో మాత్రం ఆటపై దృష్టి పెట్టకుండా ఇతర విషయాల కోసం గొడవలకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిమానులు స్పష్టం చేశారు. మీరు భారత ఆటగాళ్లను రెచ్చగొట్టాలనుకుంటే ముందు మైదానంలో మీ ప్రతిభను చూపించి ఆ తర్వాత వాళ్లను రెచ్చగొట్టాలి అని తమ సొంత ఆటగాళ్లకు హితవు పలకడం గమనార్హం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.